రాష్ట్ర ఆదాయం మరింతగా పెంచేందుకు ఉన్న అనుకూలతలు వేగంగా వృద్ధి చెందడానికి గల అవకాశాలపై ఆదాయార్జన శాఖలన్నీ లోతైన అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అంతిమంగా రాష్ట్ర ఆదాయం భారీ ఎత్తున పెరిగేలా చూడాలని అధికారులకు సూచించారు. గడిచిన 30 ఏళ్ల ఆదాయ ఫలితాలను పరిశీలించి భవిష్యత్ ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయం పెంచుకునేందుకు ఎలక్ట్రానిక్స్, ఐటీ, సేవల రంగాలు ఎక్కువగా దోహదం చేస్తాయని ముఖ్యమంత్రి అన్నారు. సచివాలయంలో ఆదాయార్జన శాఖలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సమీక్షలో శాఖల వారి పురోగతిపై చర్చించారు. మరోవైపు బంగారం అత్యధికంగా కొనుగోలు చేస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ముందున్నప్పటికీ పన్ను ఆదాయం ఆ స్థాయిలో ఎందుకు లేదో అధికారులు దృష్టి పెట్టాలని, పన్ను ఎగవేతలు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని శాఖల సమాచారంతో డేటా లేక్ ఏర్పాటు చేయాలని, ప్రతి శాఖకు ఏఐ బృందం ఉండాలని ముఖ్యమంత్రి చెప్పారు. పన్ను చెల్లింపుదారులకు ఏఐ టూల్ ద్వారా సేవలు అందించేలా వచ్చే 2-3 నెలల్లో ఏఐ ఆధారిత పన్నుల వ్యవస్థను ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం అక్రమంగా రాష్ట్రంలో విక్రయించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో మద్యం విక్రయాలు పారదర్శకంగా జరిగేలా సరఫరా దగ్గర నుంచి అమ్మకం వరకు ప్రతిదీ రియల్ టైంలో ట్రాక్ చేయాలని చెప్పారు. రాష్ట్రంలో ఎర్రచందనం నిల్వలను అంతర్జాతీయ మార్కెట్లో విక్రయించేలా కమిటీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. వేల కోట్ల రూపాయల విలువైన ఎర్రచందనం మన రాష్ట్రానికి మాత్రమే సొంతమని, దీనిని విక్రయించడం ద్వారా పెద్ద ఎత్తున ఆదాయం ఆర్జించవచ్చన్నారు. రాష్ట్రంలో ఎన్ని టన్నుల ఎర్రచందనం నిల్వలు ఉన్నాయి, వాటి విలువ ఎంత అనే దానిపై కమిటీ స్పష్టమైన నివేదిక ఇవ్వాలని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నుంచే 75% ఆదాయం వస్తుందని, మనకు అటువంటి అవకాశం లేనందున ఆదాయం పెంచుకునే మార్గాలను అన్వేషించాలని సీఎం చంద్రబాబు అన్నారు. ఏడాది కాలంలో తీసుకొచ్చిన పాలసీలను పటిష్టంగా అమలు చేయడం ద్వారా రాష్ట్ర ఆదాయం పెరిగేలా చూడాలన్నారు. వందల వేల కోట్లు పెట్టి ప్రాజెక్టులు నిర్మిస్తే వైసీపీ ప్రభుత్వం సరైన మెయింటెనెన్స్ కూడా చేయకుండా గాలికి వదిలేసిందని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వంలో కనీసం కాలువల్లో తట్టమట్టి కూడా తీయకపోగా, షట్టర్లు, డోర్లు, గేట్లకు మరమ్మతులు చేయకపోగా గ్రీజు కూడా పెట్టలేదని మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ సచివాలయంలో ఇరిగేషన్ అధికారులతో మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అనంతరం మీడియాతో మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడారు. ఇరిగేషన్ పనుల నిర్వహణ, మరమ్మతుల కోసం సీఎం చంద్రబాబు 344 కోట్లు నిధులు మంజూరు చేశారని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. తూడు, గుర్రపుడెక్క, పూడికతీత వంటి అత్యవసర పనుల కోసం 10 లక్షలు దాటితే కాలయాపన చేయకుండా 7 రోజుల్లోనే పనులు పూర్తయ్యేలా షార్ట్ టెండర్లు పిలవాలని అధికారులను ఆదేశించారు. 10 లక్షల లోపు ఉన్న పనులను సాగునీటి సంఘాల ఆధ్వర్యంలో చేపట్టాలని అన్నారు. గత జగన్ ప్రభుత్వం తప్పిదాలను తమ ప్రభుత్వం సరిచేసుకుంటూ ఇరిగేషన్ రంగాన్ని గాడిలో పెడుతున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే జూన్లో 90 కోట్లతోనూ, సెప్టెంబర్లో అత్యవసర పనులకు గాను 326 కోట్లతో నిర్వహణ పనులు చేశామని అన్నారు. ఇరిగేషన్ అధికారులు కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు స్వీయ పర్యవేక్షణ చేస్తూ మే చివరి నాటికి పనులు పూర్తి చేయాలని మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు. 90 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి వీడ్ రిమూవ్ కానీ, అదేవిధంగా అత్యవసర పనుల నిమిత్తం డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి 324 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసి ఆ పనులు జరపడం కానీ, మళ్ళీ ఈరోజు 344 కోట్ల రూపాయలు అక్షరాల ఈ యొక్క O&M మెయింటెనెన్స్ నిమిత్తం ఈరోజు నిధులు మంజూరు చేయడం అని అంటే, గత 5 సంవత్సరాల పాలన పాపం నుండి మళ్ళీ ఈ యొక్క ఇరిగేషన్ వ్యవస్థను, మళ్ళీ సాగునీటి వ్యవస్థను మళ్ళీ ఆఖరి ఎకరం వరకు, ఆఖరి రైతు వరకు కూడా ఆ సాగునీటిని తీసుకెళ్లాలనే ఆలోచనతో పనిచేస్తున్నాం. ఈ 344 కోట్ల రూపాయలతోటి చేపట్టేటువంటి ఈ పనుల్ని క్రింది స్థాయిలో ఏఈ మరి గ్రౌండ్ లెవెల్లో ఉండి పర్యవేక్షణ చేయాలి. ఎవరైతే సిఈ, ఎస్సీలు ఎవరైతే ఉన్నారో ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటూ ఈ మే నెలాఖరికే ఈ పనులు పూర్తి అయ్యేటువంటి విధంగా, వచ్చే ఖరీఫ్ సీజన్ కల్లా ఈ పనులు పూర్తి అయ్యేటువంటి విధంగా తగినటువంటి ప్రణాళికాబద్ధంగా నాణ్యతతో కూడినటువంటి పనులు చేపట్టాలని చెప్పేసి కూడా అధికారులు కూడా స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్లో ఆరోగ్య రంగానికి గణనీయమైన నిధులు కేటాయించిందని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. కేటాయించిన నిధులతో ఆసుపత్రుల్లో మందులు, సౌకర్యాల కొరతను తీర్చడంతో పాటు వైద్య సిబ్బంది నియామకాలను చేపట్టాలని మంత్రి సూచించారు. ఆరోగ్య రంగంలో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించాలని మంత్రి ఆదేశించారు.
రాష్ట్రంలోని జిల్లా వైద్యాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పనితీరు, సిబ్బంది నియామకం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాల మెరుగుదల గురించి ప్రధానంగా చర్చించారు. కేటాయించిన నిధులతో ఆసుపత్రుల్లో మందులు, సౌకర్యాల కొరతను తీర్చడంతో పాటు వైద్య సిబ్బంది నియామకాలను చేపట్టాలని మంత్రి సూచించారు. ఆరోగ్య రంగంలో ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించాలని మంత్రి ఆదేశించారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ ఆసుపత్రుల్ని బలోపేతం చేయాలని అన్నారు. ప్రతి ఆసుపత్రి పనితీరు మెరుగుపడాలన్నారు. అవినీతిని సహించేది లేదన్న మంత్రి సత్యకుమార్ యాదవ్ అవినీతికి సంబంధించి ఫిర్యాదులు వస్తే వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా ఎవరైనా భారత్ జోలికొస్తే ఏం చేయగలమో నిరూపించారని మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి అన్నారు. అయినా కవ్వింపు చర్యలకు పాక్ పాల్పడుతున్న నేపథ్యంలో దేశ ప్రధానికి, సైన్యానికి ధైర్యం, స్ఫూర్తి ఇవ్వాలని సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజలు చేసినట్లు తెలిపారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి వచ్చిన ఎంపీ, ఎమ్మెల్యేకు దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు ఆధ్వర్యంలో స్వాగతం పలికారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి పుట్టలో పాలుపోసి స్వామివారిని దర్శించుకొని దేశం కోసం, సైన్యం కోసం ప్రత్యేక పూజలు జరిపించారు. అనంతరం మోపిదేవి పురవీధుల్లో భారీ జాతీయ పతాకంతో తిరంగ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ బాలశౌరి మాట్లాడుతూ పెహల్గాం ఘటనతో దేశం దిగ్భ్రాంతికి గురైందన్నారు. ఉగ్రవాద దుశ్చర్యకు బలైన రాష్ట్రవాసులకు జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆర్థిక సాయం చేశారన్నారు. ఆపరేషన్ సింధూర్లో ప్రాణాలు కోల్పోయిన రాష్ట్ర సైనికుని కుటుంబానికి పవన్ కళ్యాణ్ స్వంతంగా 25 లక్షలు అందించారని తెలిపారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా ఎవరైనా భారత్ జోలికొస్తే ఏం చేయగలమో నిరూపించామన్నారు. అయినా కవ్వింపు చర్యలకు పాక్ పాల్పడుతున్న నేపథ్యంలో దేశ ప్రధానికి, సైన్యానికి ధైర్యం, స్ఫూర్తి ఇవ్వాలని సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజలు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ యువతలో దేశభక్తిని ప్రేరేపించేందుకు జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారని తెలిపారు. పెహల్గాం ఘటనపై దేశంలో మొట్టమొదట స్పందించిన పార్టీ జనసేన అని తెలిపారు. సైన్యానికి ఇతోధిక బలం, భారత ప్రభుత్వానికి ఆశీస్సులు పుష్కలంగా ఇవ్వాలని సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజలు చేసినట్లు తెలిపారు. దేశ రక్షణకు మోపిదేవి స్వామి శక్తి, ఆశీస్సులు ఇవ్వాలని, ప్రధాని మోడీకి బలం, ఉత్తేజం ఇవ్వాలని పూజలు చేసినట్లు తెలిపారు. త్రివర్ణ పతాక రెపరెపలతో ప్రతి ఒక్కరిలో స్ఫూర్తి కలిగించినట్లు తెలిపారు. ఎన్ని విపత్తులు వచ్చినా ఈ దేశాన్ని కాపాడుకోవాలని బుద్ధప్రసాద్ పిలుపునిచ్చారు. ఒప్పందాలను ఉల్లంఘించడం పాకిస్తాన్కు అలవాటని, ఈ స్థితిలో ప్రధానికి అండగా, సైన్యానికి మద్దతుగా నిలవాలని కోరారు. రక్తదానం మానవత్వానికి మరో రూపమని, ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి సకాలంలో రక్తం అందించడం ప్రాణాలను కాపాడటం, మరో జన్మను ఇవ్వటమేనని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. రక్తదానం అనేది ప్రాణదానం లాంటిదని తెలిపారు. రక్తదానం చేయటం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని, సమాజంలో ఉన్న అపోహలను తొలగించి రక్తదానానికి ముందుకు వచ్చేలా యువతను ప్రోత్సహించడం అభినందనీయమని అన్నారు. సూర్యారావుపేట నక్కల్ రోడ్డులోని శ్రీధర్ కోచింగ్ సెంటర్లో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రక్తదానం చేయటం మానవత్వానికి మరో రూపంగా భావించాలన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు సకాలంలో రక్తం లభించకపోవటం వలన ఎంతోమంది ప్రాణాలను కోల్పోయిన సంఘటనలు ఉన్నాయన్నారు. కారల్ ల్యాండ్ స్టీనర్ అనే ఒక మానవతావాది రక్తంలో ఉండే గ్రూపులను వర్గీకరించి ఉండకపోతే ప్రపంచంలో ఇప్పటికీ రక్త మార్పిడి కారణంగా మరణాలు సంభవించేవన్నారు. రాష్ట్రంలో అనేక మంది రక్తహీనతతో బాధపడుతున్నారని, సుమారు 6,000 మందికి పైగా తలసేమియా వ్యాధికి గురి కావటం జరిగిందని, వీరి ప్రాణాలను కాపాడేందుకు నిరంతరం రక్త మార్పిడి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రమాదానికి గురైనప్పుడు అత్యవసర శస్త్రచికిత్సల సమయంలో రక్తం అవసరం ఉంటుందన్నారు. రక్తాన్ని దానం మాత్రమే చేయవచ్చునని, ఉత్పత్తి చేయలేమన్నారు. రక్తం అవసరమయ్యే జీవితాలకు రక్తదాతలే ప్రాణదాతలన్నారు. 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వయసు వరకు రక్తదానం చేయవచ్చునని, జీవితకాలంలో ఒక వ్యక్తి దాదాపు 168 సార్లు రక్తాన్ని దానం చేయవచ్చునన్నారు. రక్తదానంతో నీరసించిపోతామనే అపోహను తొలగించి రక్తదానం చేసిన ప్రతిసారి ఆరోగ్యవంతమైన కొత్త రక్తాన్ని పొందగలుగుతామనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి రక్తదానం వైపు మొగ్గు చూపేలా కృషి చేయాలన్నారు.
యువత కూడా ముందుకు వచ్చి స్వచ్ఛందంగా రక్తదాన శిబిరాలలో పాల్గొనేలా స్ఫూర్తిని నింపాల్సిన అవసరం ఉందని మంత్రి సతీకుమార్ యాదవ్ తెలిపారు. అత్యున్నత ప్రమాణాలతో పోటీ పరీక్షలకు యువతను సన్నద్ధులను చేయడంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ మెగా రక్తదానం శిబిరాలను ఏర్పాటు చేసిన శ్రీధర్ కోచింగ్ సెంటర్ నిర్వాహకులను అభినందిస్తున్నానన్నారు. కార్యక్రమంలో శ్రీధర్ కోచింగ్ సెంటర్ డైరెక్టర్లు కొమ్మూరు శ్రీధర్, సీతారామిరెడ్డి, డాక్టర్ మదన్ మోహన్, విద్యార్థులు పాల్గొన్నారు. అదేవిధంగా దాదాపు వీళ్ళందరూ కలిసి మన రాష్ట్రంలో 6,000 మంది తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి ప్రతిరోజు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అవసరం ఉంటుంది కాబట్టి దానికి సరిపడా బ్లడ్ అవసరం ఉంటుంది. యువత ముందుకు రావాల్సి ఉంది. అదే కాకుండా మన రాష్ట్రంలో అనీమియా కేసులు ఎక్కువ. ఈ అడాలసెంట్ ఏజ్ లో ఉంటున్న అమ్మాయిలకి 51% అనీమియాతో బాధపడుతున్నారు, రక్తహీనతతో బాధపడుతున్నారు. ఈ ప్రెగ్నెంట్ ఉమెన్ కి 37% ప్రెగ్నెంట్ ఉమెన్ దే సఫరింగ్ ఫ్రమ్ అనీమియా. ఇటువంటి ఇబ్బందులు ఉన్న రోజుల్లో రక్తం అవసరం ఉంటుంది. అదే రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి, ఇతరత్ర సమస్యలు వస్తుంటాయి. బ్లడ్ డిజార్డర్స్ మాత్రమే కాకుండా ఇతరత్ర సమస్యలు ఉన్నా కూడా రక్తం అవసరం ఉంటుంది. కాబట్టి ఆ రక్తదానం చేస్తే ఒక జీవితాన్ని నిలబెట్టినట్టుగా అవుతుంది. కాబట్టి ఈ సందర్భంగా యువత అందరికీ కూడా నేను చేస్తున్న అప్పీల్ ఏంటంటే, అవకాశం ఉన్న ప్రతిసారి, నేను చాలా సంవత్సరాలు సైలెంట్ గా ఢిల్లీలో రైల్ టౌన్ పక్కన రెడ్ క్రాస్ సంస్థ ఉంది. సైలెంట్ గా ఎవ్రీ జనవరి 12కి వెళ్ళి బ్లడ్ డొనేషన్ చేసి వచ్చేసేవాడిని. నేను ఢిల్లీలో ఉంటే ఖచ్చితంగా చేసేవాడిని. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 20న కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించే దేశవ్యాప్త సమ్మెలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై జయప్రదం చేయాలని కేంద్ర కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు పిలుపునిచ్చారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికుల హక్కులను కోల్పోయారన్నారు. పోరాడి సాధించుకున్న చట్టాలు, హక్కులను మోదీ ప్రభుత్వం నిర్వీర్యం చేసి 4 లేబర్ కోడ్లుగా మార్చిందన్నారు. ఇవి పూర్తి స్థాయిలో కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా కార్మికుల శ్రమను దోచుకొని మరింత బానిసలుగా మార్చేవిగా ఉన్నాయన్నారు. 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలని కోరుతూ మే 20న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని కేంద్ర కార్మిక సంఘాల ఎన్టీఆర్ జిల్లా కమిటీ నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు స్థానిక గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో యూనియన్ జిల్లా నాయకులు మాట్లాడుతూ రాజ్యాంగంలో పొందుపరిచిన కార్మికుల హక్కులను, చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్స్ను అమలుకు పూనుకోవటం దుర్మార్గమైన చర్య అని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులు, చట్టాలు ప్రభుత్వాల భిక్ష కాదన్నారు. లేబర్ కోడ్స్ వలన కార్మికుల ప్రయోజనాలకు, అభివృద్ధి, సంక్షేమానికి నష్టదాయకమన్నారు. పని గంటల పెరుగుదల, యూనియన్ పెట్టుకునే హక్కు, పోరాడే హక్కు, సమ్మె చేసే హక్కు, ఉద్యోగ భద్రత, ఈఎస్ఐ, ఈపీఎఫ్ కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేశారు. సమ్మెలో భాగంగా విజయవాడ నగరం 1 టౌన్ రథం సెంటర్ నుంచి లెనిన్ సెంటర్ వరకు నిరసన ప్రదర్శన నిర్వహిస్తామన్నారు. సమ్మెకు రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలు కూడా మద్దతు ప్రకటించాయన్నారు. పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను ఈరోజు నిర్వీర్యం చేసి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి ఇవాళ కార్మికుల హక్కుల్ని కాలరాయాలని చెప్పని చూస్తుంది. దీనివల్ల కార్మికులకి 8 గంటల పని విధానం అమలు జరగదు. దాంతోపాటు గతంలో ఏదైతే పోరాడే హక్కు ఉందో పోరాడే హక్కు లేకుండా పోతుంది. దాంతోపాటు ఇవాళ కార్మిక వర్గం వెట్టి చాకిరీకి గురయ్యి కనీస వేతనం కూడా లేని పరిస్థితి ఈరోజు ఏర్పడుతుంది. అందుకే బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా జరగబోయే కార్మిక సమ్మెలో ఇవాళ విజయవాడ నగరంలో ఉన్న మోటా, ఆటో, షాపు, ఆకర్సు, బిల్డింగు, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న కార్మిక వర్గంతో కూడా మన 20వ తేదీన 1 టౌన్ రథం సెంటర్ నుంచి జరిగే మహాప్రదర్శనలో పాల్గొని లెనిన్ సెంటర్లో జరిగే సభను జయప్రదం చేయాలని చెప్పని సిఐటిగా ఇతర కార్మిక సంఘాలన్నీ కూడా కోరుతున్నాయి. బీజేపీ ప్రభుత్వం 12 గంటల పని విధానాన్ని ప్రవేశపెట్టాలని, అలాగే సమ్మె చేసే హక్కు, మనకి రావాల్సిన లావాదేవీల మీద కోర్టుకు వెళ్ళే దానికి కూడా లేకుండా, హక్కులు లేకుండా కార్మికులకు ఏ విధమైన పని భద్రత లేని విధంగా ఈ చట్ట కోడ్లు తీసుకొని రావడం ద్వారాగా కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేసే విధానాన్ని ప్రవేశపెడుతుంది. దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా 12 కేంద్ర కార్మిక సంఘాలు, అలాగే 450 స్వతంత్ర ఫెడరేషన్స్, వ్యవసాయ సంఘాలు, రైతు సంఘాలు, వివిధ రంగాలు
ఆపరేషన్ సింధూర్ అనంతరం ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించిన ప్రసంగంలో కొత్తదనం లేదని కాంగ్రెస్ నేత కొలనకొండ శివాజీ విమర్శించారు. తన ఒత్తిడే భారత్ పాకిస్తాన్ మధ్య చర్చలకు దారితీసిందని అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ చెప్పారని, ఈ విషయంపై మోదీ ఎందుకు స్పందించడం లేదని శివాజీ ప్రశ్నించారు. గాంధీనగర్లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పరిస్థితులపై ఎప్పటికప్పుడు ప్రజలకు వివరాలు చెప్పారని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా అదే విధంగా పార్లమెంట్ సమావేశం ఏర్పాటు చేసి వాస్తవాలు వెల్లడి చేయాలని డిమాండ్ చేశారు. సైన్యం చక్కటి యుద్ధ ప్రదర్శన ఇచ్చిందని పేర్కొంటూ అలాంటి సమయంలో సైన్యాన్ని ఎందుకు వెనక్కి పిలిపించారని మోదీని ప్రశ్నించారు. అఖిలపక్ష సమావేశం నిర్వహించి యుద్ధ చర్యలపై వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని శివాజీ స్పష్టం చేశారు. 57 నిమిషాలు యుద్ధం చేసింది, బ్రహ్మాండంగా వెళ్ళింది, వాళ్ళ టార్గెట్లు రీచ్ అయిపోయింది, మీరు వెనక్కి ఎందుకు పిలవాల్సి వచ్చిందని చెప్పి జాతి మొత్తం కూడా ప్రశ్నిస్తూ ఉంది. ఈ దశలో తక్షణమే ఈ భారత జాతి ప్రజలకి బీజేపీ కానీ భారతదేశ ప్రధానమంత్రి కానీ తక్షణమే వివరణ ఇచ్చి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మీ పారదర్శకత ఏదైనా ఉంటే దాంట్లో నిరూపించుకోండి. మన సైనిక బలాల బ్రహ్మాండంగా కాల్బలం, ఎయిర్ ఫోర్సు, నేవీ కూడా దేశ రక్షణ కోసం బ్రహ్మాండంగా ముందుకెళ్ళిన పరిస్థితుల్లో వాళ్ళ యొక్క ఉగ్రవాద పీచాన్ని అణిచేయడం కోసం పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటే మీరు వెనక్కి పిలవడం అనేది దేశ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. తక్షణమే దీని మీద వివరణ ఇవ్వడం కోసం పార్లమెంట్ సమావేశాలను ఏర్పాటు చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాం. ఏపీ, తెలంగాణలోని అనేక గ్రామాలను అభివృద్ధి చేసిన ఘనత అనంతపురం కేంద్రంగా పనిచేస్తున్న రూరల్ డెవలప్మెంట్ ట్రస్టు ఆర్డీటీకే దక్కుతుందని అఖిలపక్ష నేతలు కితాబిచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య విద్య, వ్యవసాయ రంగాల్లో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆర్డీటీ నిధులు రాకుండా కేంద్రం అడ్డుకోవడం సరికాదన్నారు. ఆర్డీటీను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని సీఎం చంద్రబాబు తక్షణమే జోక్యం చేసుకోవాలని అఖిలపక్ష నేతలు కోరారు. జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో సేవ్ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ పేరిట అఖిలపక్ష సమావేశం విజయవాడలో నిర్వహించారు. హనుమాన్పేట దాసరి భవన్లో నిర్వహించిన సమావేశంలో అనంతపురం జిల్లా టీడీపీ మాజీ అధ్యక్షులు ప్రభాకర్ చౌదరి, సిపిఐ నేత రామకృష్ణ, సిపిఎం నేత శ్రీనివాసరావు, మాజీ మంత్రి ఒడ్డే, కాంగ్రెస్ నాయకులు వినయ్ తదితరులతో పాటు పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు, సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ స్పెయిన్ దేశస్థుడైన విసెంట్ ఫెర్రర్ మ్యాన్చో 1969లో అనంతపురం జిల్లా కేంద్రంగా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆర్టీడీ సంస్థను ఏర్పాటు చేశారని తెలిపారు. సంస్థ ఆవిర్భావం నుంచి నేటి వరకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని అనేక గ్రామాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని చెప్పారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో విద్య, వైద్య, వ్యవసాయం తదితర రంగాల్లో స్థానికులకు పలు సూచనలు చేస్తూ వారి అభివృద్ధికి ఆర్టీడీ తోడ్పాటు అందిస్తోందన్నారు. కులమతాలకు అతీతంగా సేవలందిస్తున్న ఈ సంస్థకు స్పెయిన్కు చెందిన పలువురు దాతలు విరాళాలు అందిస్తున్నారన్నారు. అయితే స్వచ్ఛంద సంస్థకు వస్తున్న నిధులపై కేంద్రం ఇటీవల ఆంక్షలు విధించిందని వెల్లడించారు. ఆర్టీడీ సంస్థకు మతం, రంగు పోయటం సరికాదని నేతలు ఆక్షేపించారు. సీఎం చంద్రబాబు తక్షణమే జోక్యం చేసుకుని కేంద్రంతో మాట్లాడి ఆర్థిక ఆంక్షలు ఎత్తివేయించాలని పలువురు నేతలు కోరారు. ఇవాళ రాష్ట్రంలో ఉంటున్న ఏ పార్టీ వాళ్ళని అడిగినా, ఈవెన్ బీజేపీ వాళ్ళని అడిగినా, తెలుగుదేశం వాళ్ళని అడిగినా, ప్రతి పార్టీ వారికి కూడా తెలుసు వారు మతాలకు, కులాలకు అతీతంగా పేదలందరినీ కూడా సముద్ధరించడానికి, వారికి సహాయం చేయడానికి వారు ప్రయత్నం చేశారు తప్ప ఎక్కడ కూడా వారు మతాన్ని చొప్పించలేదు. రాజకీయంగా దేంట్లో కూడా వాళ్ళు ఇన్వాల్వ్ కాలేదు. ఎందుకంటే ఇన్ని ఎలక్షన్లు 5 ఏళ్ళకు ఒకసారి జరుగుతున్నాయి, లోకల్ బాడీ జరుగుతూ ఉన్నాయి. ఏనాడు కూడా వారు ఎన్నికల్లో, రాజకీయాల్లో పాల్గొనడం కానీ, మత ప్రాతిపదిక పైన వాటిలో పాల్గొనడం కానీ ఎక్కడ వారు చేయలేదు. దానికి తోడు ఇంకోటి ఏమంటే అందరితో కూడా వారు మంచిగా ఉండి అక్కడ కార్యక్రమాలు నెరవేర్చారు. ప్రజలందరూ కూడా వారిని చూసి చేస్తూ ఉన్నారు. కాబట్టి దాన్ని కాపాడడానికి మన ప్రభుత్వం చేయాలి. చాలా సంతోషం ఏమంటే మొన్ననే మన రాష్ట్రానికి చెందిన 2 మంత్రులు పయ్యావుల కేశవ్ గారు, సత్యకుమార్ యాదవ్ గారు వారు కూడా ఆర్డీటీకి వెళ్ళి పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా కులం లేని, మతం లేని మానవత్వం ఉన్నటువంటి ఆర్డీటీ ట్రస్టు యొక్క నిధులకు కానీ లేదా కార్యకలాపాలకు కానీ ఆకంఠం లేకుండా వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో విఘాతం కలగకుండా చేయాల్సిన బాధ్యత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనంతపురం జిల్లా ప్రజలకి, రాయలసీమ ప్రజలకు ఉంది. తప్పకుండా దీని మీద కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని కేంద్ర ప్రభుత్వం అంటే హోంమంత్రి గారిని, ఇతరత్ర మంత్రులను కలవాలని చెప్పి నిర్ణయం తీసుకోబోతున్నారు. తప్పకుండా మా అంతు సహకారం జిల్లాలో ప్రజల్లో ఉన్నటువంటి అసంతృప్తి, ప్రజల్లో ఉన్నటువంటి ఆశయాలు ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా మెరగాల్సిన బాధ్యత
రాజకీయ నాయకుల మీద ఉంది, రాజకీయ పక్షాల మీద అని చెప్పి కూడా తెలియజేస్తుంది. అంటే సాంకేతిక అంటే ఏదో మతపరంగానో ఏదో చేస్తున్నారనేటువంటి అపోహలు అనుమానాలు కలిగాయి. ఆయనకి మతం లేదు, కులం లేదు, కేవలం ఆ సంస్థ ఒక మానవాతీతమైనటువంటి మానవత్వమైనటువంటి సంస్థ. దానికి అపోహలు ఉంటే నిఘా విభాగాలు ఉన్నాయి, సేకరించండి. ఎక్కడ కూడా అలాంటివి ఎక్కడా లేవు. తప్పకుండా మానవత్వంతో వెలిగేటువంటి సంస్థ. దానికి ప్రజలే అక్కడ ఎక్కడ పోయినా కూడా లబ్ధిదారులు కానీ లేదా ఎక్కడ పోయినా కూడా నిఘా సెంట్రల్ స్టేట్ ఇంటెలిజెన్స్ తెప్పించుకోండి. తప్పకుండా మీరు కూడా మీ మనసులు కూడా మారుతాయని చెప్పి తాను రాజకీయాల్లోకి రావాలని సేవా కార్యక్రమాలు చేయటం లేదని నిస్వార్థంగా సేవ చేస్తున్నానని వైఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు యలమంచిలి జయప్రకాష్ పేర్కొన్నారు. గత 17 ఏళ్లుగా కుల, మత, ప్రాంత, రాజకీయాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. తన కార్యాలయం తలుపు ఎవరు తట్టినా స్పందిస్తానని ఆయన వివరించారు. మండుటెండల నేపథ్యంలో పాదచారుల దాహార్తిని తీర్చేందుకు రామవరపాడు రింగు వద్ద వైఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని ట్రస్ట్ అధ్యక్షులు యలమంచిల జయప్రకాష్ ప్రారంభించి పాదచారులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఆపరేషన్ సింధూర్లో వీరమరణం చెందిన వీర జవాన్ మురళీనాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల వరకు మజ్జిగ పంపిణీ చేస్తామని, మిగిలిన సమయంలో దాహార్తి చేసేందుకు మంచినీరు పంపిణీ చేస్తామన్నారు. తాను సేవా కార్యక్రమాలు చేస్తుంటే విమర్శలు చేస్తున్నారని, ఈ నియోజకవర్గంలో ఎందుకు చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారని, తాను 17 ఏళ్లుగా సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు గుర్తు చేశారు. తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని, కష్టమని ఎవరు తలుపు తట్టినా వారికి సేవ చేసేందుకు ముందుంటానని పేర్కొన్నారు. తనకు రాజకీయం అంటకట్టవద్దని, నిస్వార్థ సేవే తన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ రోజు నుంచి మొదలుకొని ప్రతిరోజు కూడా 12 గంటల నుంచి 3 గంటల వరకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం, తరువాత సమయంలో మంచినీటి సరఫరా కార్యక్రమం మరి దరిదాపులా ఇది 17 సంవత్సరాలు లయన్స్ క్లబ్ ద్వారా చేయనివ్వండి, మా తండ్రి గారి పేరున వైఎన్ఆర్ చారిటీ స్థాపించి ఆయన పేరున చేసే కార్యక్రమాలే కానివ్వండి, విరివిగా పలానా నా ఆఫీస్కి వచ్చి ఎవరు వచ్చినా కానీ ప్రాంతం ఏంటని కానీ, కులం ఏంటని కానీ, మతం ఏంటని కానీ, పార్టీ ఏంటని కానీ సంభాషణ ఉండదు. మీరు కష్టపడగలరా, మీ జీవనోపాధి ఇబ్బందిగా ఉందా, జీవించడం కష్టంగా ఉందా, కనీసం తినడానికి కూడా ఇబ్బంది పడుతున్నారా, మీకు తోడు ఎవరూ లేరా, మీకు అండగా ఉండేవారు ఎవరూ లేరా, అటువంటి వ్యక్తులకి అండగా గుండె ధైర్యాన్ని ఇస్తూ, వారికి ధైర్యాన్ని ఇస్తూ, వారికి అండగా మా తండ్రి గారి పేరు మీద స్థాపించిన వైఎన్ఆర్ చారిటీస్ ద్వారా నేను నిలబడుతూ వస్తూ ఉన్నా. అనంతరం మాజీ సర్పంచ్ కొల్ల ఆనంద్ మాట్లాడుతూ ఎండవేడిమి దృష్ట్యా రామవరపాడు రింగు వద్ద మజ్జిగ పంపిణీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. ప్రతిరోజు మజ్జిగ, మంచినీరు పంపిణీ చేస్తామని వెల్లడించారు. మురళీనాయక్ గారి జ్ఞాపకార్థం వాళ్ళకి నివాళులు అర్పిస్తూ ఏర్పాటు చేసిన చలివేంద్రం ఇది. రోజు ఉదయం 12 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత మంచినీళ్ళు సరఫరా చేస్తారు. ఈ రామవరపాడు రింగ్ రోడ్లో అత్యధికంగా ప్రయాణికులు, బాటసారులు ఎక్కువగా వెళ్ళే ప్రాంతం ఇది. ఇక్కడ పెట్టడం ఎంతో ఉపయోగకరం, శ్రేయస్కరం కూడా. దాన్ని దృష్టిలో ఉంచుకుని జయ గారు చేయడం ఇది బాగా మంచి ఫలితాన్ని ఇస్తుందని చెప్పాలి. విజయవాడ రూరల్ మండలం చినకంచి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి దేవస్థానంలో 3 రోజుల పాటు ఎంతో వైభవోపేతంగా జరిగిన బ్రహ్మోత్సవాలు నేటితో ముగిశాయి. మంగళ వాయిద్యాలు, మేళతాళాలు, వేద పండితుల మంత్రఘోష, అశేష భక్తజనం నడుమ శివపార్వతుల కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. విజయవాడ రూరల్ మండలం చిన్నకంచి క్షేత్రంలో గత 3 రోజులుగా ఎంతో ఘనంగా జరిగిన శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి బ్రహ్మోత్సవాలు నేటితో ముగిశాయి. బహుళ పాడ్యమి నాడు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి 132వ జన్మదినం కావటం తెల్లవారుజాము నుంచే స్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు, విశేషార్చనలు నిర్వహించారు. పూర్ణకృష్ణ యజుర్వేద పారాయణం పోపూరి గౌరీనాథ్ గారి ఆధ్వర్యంలో నాద నీరాజనం చేశారు. మంగళ వాయిద్యాలు, మేళతాళాలు, వేద పండితుల మంత్రఘోష, అశేష భక్తజనం నడుమ శివపార్వతుల కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం ముక్కపాటి శర్మ మాట్లాడుతూ స్వామివారి బ్రహ్మోత్సవాలు 3 రోజుల పాటు కన్నుల పండుగగా జరిగాయని, విజయవాడతో పాటు ఇతర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి స్వామివారి కళ్యాణాన్ని కనులారా వీక్షించి తరించారని తెలిపారు. విచ్చేసిన భక్తులందరికీ అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం 3 గంటలకు వేద సభ నిర్వహించారు. పూర్ణాహుతి జరుగుతోంది. పూర్ణాహుతి అయిన తర్వాత దేవతలందరికీ సంప్రోక్షణ జరుగుతుంది. భక్తులందరికీ అన్నదానం చేయటం, 4 గంటలకి మరి
దివ్యంగా వేద పండితులందరినీ ఆహ్వానించడం జరిగింది. వారందరితో పాటు వేద సభ అనేటువంటిది జరపడం జరుగుతోంది. తర్వాత ఈరోజు అనురాధ కాబట్టి ప్రదోష సమయంలో చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారికి విశేషమైనటువంటి అర్చన జరుగుతుంది. నీరాజన మంత్రపుష్పాలతో బ్రహ్మోత్సవాలు, ఈ కార్యక్రమాలు ముగుస్తాయి. మళ్ళీ సంవత్సరానికి వచ్చే కార్యక్రమం కాబట్టి అందరూ కూడా ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరూ కూడా మరి వారు ఆనందించి తరింపజేయవలసిందిగా, రాలేని వారు వచ్చే సంవత్సరానికి తప్పకుండా రావాల్సిందిగా మరి పాలక మండలి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. హర నమః పార్వతీపతే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.